అందరికీ నమస్కారం అండి. అనగనగా ఒక ఊరిలో స్టోరీ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సాయి మహిమలులో మనము ఈరోజు మూడవ భాగం వింటాం. చాలా బావుంటుందండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. మరి అప్పుడు ఏం చేశాడు? వెంటనే ఏం చేశాడంటే వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగుండకపోవటం వల్ల గోవిందు వాళ్ళ ఆవిడ ఏం చేస్తుందంటే నిప్పులో కుంపటి రెడీ చేస్తుంటుంది. మంచం కింద పెట్టుకోవడానికి పెద్దవాళ్ళు చలికి తట్టుకోలేరు గదా! అలా పూర్వకాలంలో ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఇప్పటికి కూడా పల్లెటూరులో అలాగే పెడుతూ ఉంటారు. అయితే ఆ కుంపటిని ఆమె ఏదో అవసరం ఉండి కిచెన్‌లోకి వెళ్తుంది. వంటింట్లోకి వెళ్ళేటప్పటికి ఈ గోవింద్ ఏం చేస్తాడంటే ఆ 2 చేతులు ఆ కుంపటిలో పెట్టేస్తాడు. ఈమె వచ్చి సడెన్‌గా జరిగిన పరిణామాన్ని చూసి ఒక్కసారి ఆహ్, ఏమి చేయాలో తోచని పరిస్థితిలో ఉండి ఒక్కసారి గట్టిగా అరుస్తుంది, చేతులు తీస్తుంది, బిగ్గరగా ఏడుస్తుంది. ఈలోగే ఎక్కడి నుంచో వస్తుంది ఒక చిన్ని పాప వస్తుందన్నమాట. ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది పాప. చక్కగా వచ్చి ఎందుకు ఏడుస్తున్నారని అడుగుతుంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారని అడిగితే ఏమని చెప్పటం, అతని చేతులు ఖాళీ ఉన్నాయి. అయితే అప్పుడు గోవిందుని అడుగుతుంది. "ఏంటి నువ్వు చిన్న పిల్లాడిలా చేతులు కాల్చుకున్నావు? ఏమైంది నీకు? ఏం కష్టం వచ్చిందని?" అడిగేటప్పటికి మరి అతను తను ఏడుస్తూనే ఉంటాడు. సాయికి నేను అన్యాయం చేశాను, అన్యాయం చేశానని చెప్పి, "అమ్మా ఇంటిలో నవనీతం ఉందా?" నవనీతం అంటే వెన్నండి. వెన్న ఉందా అనంటే ఒక గిన్నెలో వెన్న తీసుకొస్తుంది ఆ పాప. గోవిందుని ఒక దగ్గర మంచం పైన కూర్చోబెట్టి తను కూడా కూర్చొని చేతుల్లో ఆ మంచు అదే మంచు వెన్నను, వెన్నను చక్కగా చేతులకు 2 చేతులకు పోస్తుంది. అప్పుడు గోవింద్ అంటాడు, "అమ్మా నీ చేతుల్లో ఏముందో మంచుగడ్డలా చల్లగా ఉందమ్మా వెన్న రాస్తూ ఉంటే. మరి ఏంటో ఒక చల్లదనం ఉంది. హిమాలయ పర్వతం నుంచి ఐస్ గడ్డలు తెచ్చుకొచ్చావా ఏంటి తల్లి" అని చెప్పి అతను ఎంతగానో మంట, బాధ లేకపోవటం వల్ల హాయిగా ఉపశమనం పొందుతాడనమాట. అయితే అప్పుడు "నీ పేరేమిటి తల్లి" అంటే, "నా పేరు సాయి వర్షిణి. చక్కని పేరు తల్లి. రేపు మళ్ళీ వస్తావా తల్లి?" "రేపు వస్తాను. మర్చిపోయాను. రేపు మా ఊరు వెళ్ళిపోతానుగా, రాలేను. అయినా తగ్గిపోతుందిలే" అని చెప్తుందనమాట. లక్ష్మి పాపను కూడా, "ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఈ అర్ధరాత్రి పూట ఎక్కడి నుంచి వచ్చావు?" "మా ఇల్లు మీ ఇంటి పక్కనే. 4 ఇల్లు పక్కనే ఉంటాం. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అందుగురించే నాకు రాత్రి నిద్ర పట్టలేదు. సరిగ్గా ఏడుపు వినిపిస్తే వచ్చాను. అంతే" అని చెప్పింది. "ఇదిగో అమ్మ ఈ మిఠాయిలు తీసుకొని వెళ్ళు." "నాకొద్దండి" అంటే, "తీసుకువెళ్ళమ్మా పర్వాలేదు. మరి మీ ఇంట్లో వాళ్ళకు, మీ అమ్మ కోసం కూడా తీసుకొని వెళ్ళామని చెప్పి 2 లడ్డూలు మాత్రమే తీసుకుంటుంది పాప. వెళ్ళిపోతుంది. గోవిందు పడుకుంటాడు. లక్ష్మి మంచం పైన అలా తల వాల్చుకొని తెల్లార్లు కునుకుపాట్లు పడుతూ ఉంటుంది. తెల్లవారిపోతుంది. పక్షులు కిలకిలలు వినిపిస్తుంటాయి. అలా లక్ష్మి వెళ్ళిపోతుంది ఇంట్లో పని చూసుకోవటానికి పెరట్లోకి. గోవిందు నిద్రలేచి చేతులు చూసుకోవటం అలవాటు కావడంతో చేతులు చూడగానే చేతులు మునుపటిలాగానే ఉన్నాయి. కాలిన గాయాలు మచ్చ కూడా లేకుండా, ఎటువంటి మంట, బాధ లేకుండా ఉండటంతో గోవిందు ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోవడమే కాదు, వెంటనే బిగ్గరగా అరుస్తాడు, "లక్ష్మి, లక్ష్మి" అని చెప్పి. ఏమైందో ఏమని చెప్పి మళ్ళీ పరిగెత్తుకొస్తుంది. "చూడు నా చేతులు చూడు, ఏమయ్యాయి చూడు" అని చెప్పి అంటాడు. తరువాయి భాగాన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.